క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచిస్తున్న ఈ అంశం విశ్వంలో తోకచుక్కల పరమార్థం. చుక్కలనేవి మనకు తెలుసు. విశ్వంలో అవి స్వయం ప్రకాశాలుగా సూర్యుని కంటే కొన్ని కోట్ల రెట్టు పెద్దవిగా పరిమాణంలో కానివ్వండి, వేడిలో కానివ్వండి, వాటిని నక్షత్రములు అంటారు. అయితే తెలుగులో తోకచుక్క అని దానికి పేరు పెట్టిన, చుక్క అనగానే నక్షత్రం అని మాత్రం అనుకోకండి. సహజంగా నక్షత్రాలను చుక్కలుగా కూడా చెబుతూ ఉంటారు. కనుక ఈ నక్షత్రాలు స్వయం ప్రకాశాలుగా ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ తోకచుక్క అనగానే ఇది నక్షత్రాల జాతికి చెందింది కాదు. ఇవి భూమి మీదికి లేదా సౌర కుటుంబంలోనికి చాలా దూరాల నుంచి దశాబ్దాలు మొదలుకొని శతాబ్దాలు కాలం వరకు మరి ప్రయాణపు కాలాన్ని కలిగి అతిథులుగా భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక అసలు దేవుడు ప్రకృతిలో ఏది చేసినా దాని వెనుక ఒక పరమార్థం, దాని వెనుక మనకు నేర్పించే జ్ఞానం ఇవి ఉంటాయి. ఎందుకంటే వాటికి నేర్పించే స్థితిని దేవుడు పెట్టాడు. చాలాసార్లు మనం చదువుకున్న మాట కీర్తనల గ్రంథంలో 19వ కీర్తనలోని మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, ప్రకృతిలో పెట్టబడినవి, ఉంచబడినవి విశ్వంలో మన కళ్ళ ముందు ఉన్నవి ఎందుకు అంటే దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు. చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని అంటున్నాడు. చూడండి, ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానము అంటున్నాడు. చూడండి, అంటే పగలలో బోధ ఉంది, రాత్రిలో జ్ఞానం ఉంది. బోధ అయినా జ్ఞానమైనా అది మనకు నేర్పించేదే, మర్చిపోకండి. అవి మనకు సంగతులను నేర్పించేవి. దేవుడు ప్రకృతిని ఎందుకు చేశాడు అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ మనిషికి పరోక్షంగా జ్ఞానాన్ని నేర్పించేవి. ఈరోజు మనిషి తెలుసుకున్నవి, సాధించినవి ఇవన్నీ ప్రకృతి నుంచి కాదంటారా? దానికే సైన్స్ అని పేరు పెట్టాడు మనిషి. ఈరోజు మనిషి అత్యాధునికంగా ఏదైతే సాధించి టెక్నాలజీ, పరిజ్ఞానం, విజ్ఞానం అంటున్నాడో అదంతా ప్రకృతి నుంచి వచ్చింది. అంటే ప్రకృతి ద్వారా నేర్పించబడుతున్నాడు మనిషి. ప్రకృతిలో దేవుడు పెట్టిన ప్రతి పదార్థం మనిషికి జ్ఞానాన్ని ఉపదేశించేది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది చీమైనా, జంతువైనా, పక్షి అయినా, ఒక కొండ అయినా, సముద్రమైనా, ఒక నక్షత్రమైనా, ఒక గ్రహమైనా, ఇలా మనిషికి తెలియపరచబడిన ప్రతి దాని వెనుక ఏముంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అంటున్నాడు. చూడండి, జ్ఞానం దేనికి ఉపయోగపడేది? జ్ఞానం మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి కాదండి ఈ జ్ఞానం. భూమి మీద 60-70 సంవత్సరాల జీవితానికి బ్రతుకు తెరువు నేర్పేది కాదు జ్ఞానం. దేవుని దృష్టిలో జ్ఞానము ఏదవుతుందంటే భూమి మీద జీవితానంతరం శాశ్వత కాలం జీవించే ఆత్మ కోసం నేర్పించే ప్రతి పరిజ్ఞానం అదే జ్ఞానం. అదే ముఖ్యమైనది, మర్చిపోకండి. అది అత్యంత అవసరమైనది ప్రతి మనిషికి. కనుక వాటికి భాష లేకపోయినా, కిందనంటాడు, మాట లేకపోయినా, స్వరము లేకపోయినా, వాటి స్వరము వినబడకపోయినా, వాటి యొక్క కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు ప్రకటన చేస్తున్నాయి అంటున్నాడు. చూడండి,
లోక దిగంతముల వరకు. లోకం అంటే ఏంటి? లోక దిగంతం అంటే ఏంటి? భూమి మీద మనిషి నివసిస్తున్న ఇదే లోకం, మానవ లోకం. ఆ లోకంలో మనిషి జీవిస్తున్నాడు గనుక మనిషికి కావలసిన జ్ఞానాన్ని భూదిగంతముల వరకు, అంటే భూమి యొక్క అంచుల వరకు. ఎలా అనుకుందాం? పైకి ఉత్తరం భూమికి, క్రింద దక్షిణం, ఏమండి, అలాగే తూర్పు, అలాగే పశ్చిమం. 4 దిక్కుల వైపు మనుషులు భూమి మీద ఆరిన నేల మీద చెదిరున్నారు. అవి చిన్ని చిన్ని ద్వీపాలు మొదలుకొని పెద్ద పెద్ద ఖండాల వరకు. వాటన్నిటిలో ఉన్న మనుష్యులకు దేవుడు నేర్పించే జ్ఞానం వేటిని చూసి నేర్చుకోవాలి? ఏమండి, ప్రకృతిని చూసి నేర్చుకోవాలి అన్నది మనకు తెలుసు. ఇప్పటి వరకు మనిషి నేర్చుకున్న ప్రతిదీ ప్రకృతిని చూసే నేర్చుకున్నాడు. ఒక విమానం పక్షిని చూసి నేర్చుకున్నాడు, కనిపెట్టాడు. ఏమండి, ఒక ఓడ జలచరాలను చూసి వాళ్ళు ఓడను తయారు చేశారు. ఇలా ప్రతి దాని వెనుక, వాడి ప్రయోగం వెనుక ప్రకృతి ఉందన్నది మనందరికీ తెలిసిన నిజం. కనుక ఎందుకు దేవుడు ప్రకృతిని నియమించాడు అంటే ప్రకృతి ద్వారా జ్ఞానము, ప్రకటన మనకి తెలియజేయాలి. అది తెలియజేస్తున్నప్పుడు దానిని మనం విని లేదా చూసి గ్రహించి దానివల్ల పాఠాలను నేర్చుకొని దేవుని కోసం బ్రతకటమో, దేవుని కోసం ప్రకటించటమో, ఏదో ఒకటి మనం సాధించాల్సిన అవసరం ఉంది కనుకనే వాటిని ప్రకృతిలో పెట్టాడు. అదే కీర్తన 19లో చెప్పబడుతున్న మాట. ఏమండి, ఒక విషయాన్ని దేవుడు మనకు తెలియజేయాలనుకున్నప్పుడు ప్రకృతి ద్వారా తెలియజేస్తాడు, తన వాక్యం ద్వారా తెలియజేస్తాడు. ఉదాహరణకు యేసుక్రీస్తు వారి పుట్టుక, యేసుక్రీస్తు వారి జన్మ అని తూర్పు దేశస్తులు ఏ విధంగా తెలుసుకున్నారు? తూర్పున ఉదయించిన నక్షత్రం. అది ఉల్క కాదు. చాలామంది కామెట్ అంటారు. కామెట్ అంటే ఏంటంటే తోకచుక్కని కామెట్ అంటారు. ఏమండి, తోకచుక్కను కామెట్ అంటారు. యేసుప్రభు పుట్టినప్పుడు వచ్చింది తోకచుక్క కాదు, నక్షత్రం అన్నాడు దాన్ని, స్టార్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూచితిమి. నక్షత్రం కనుక నక్షత్రం వేరు, తోకచుక్క వేరు, ఏమంటే ఉల్కలు వేరు. అవే ఆస్ట్రాయిడ్స్. ఏదో వెలుగుతుంది కనుక ప్రతిదీ నక్షత్రం అనుకోకండి, అందులో గ్రహాలు కూడా ఉన్నాయి సుమా. అప్పుడప్పుడు నైట్ టైం మనకి గ్రహాలు కూడా వెలుగుతూ కనబడతాయి మనకి. ఎందుకంటే సూర్యుడు కాంతి దాని మీద పడినప్పుడు ఆ గ్రహాలు వెలుగుతూ మనకు కనబడతాయి. కనుక అది నక్షత్రం అనుకోకూడదు. కనుక యేసుక్రీస్తు రాకను గూర్చి కూడా దేవుడు నక్షత్రం ద్వారా తెలిపాడు. అది వాళ్ళు తెలుసుకున్నారు. అది ఖగోళ శాస్త్రం అయింది. తూర్పున ఆయన నక్షత్రాన్ని మేము చూచాము అని వెతుక్కుంటూ వచ్చారు. అంటే ఒక సందేశం. ఖగోళంలో ఉన్న నక్షత్రాల ద్వారా దేవుడు భూమి మీద ఉన్న మానవాళికి సందేశాన్ని పంపాడు. ఏం యేసుప్రభు పుడుతున్నాడని ప్రవక్తల గ్రంథాల్లో ఉంది కదా, చాలు కదా. మరలా ఖగోళంలో ఎందుకు ఆయన చుక్కను వెలిగించాలి? అది ఆయన చుక్క, ఆయన నక్షత్రం. కనుక దేవుడు ప్రకృతిలో ఏది చేసినా దాని వెనుక ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 33వ అధ్యాయం, క్షమించండి, 13వ వచనం. యోసేపును గురించి ఏమంటున్నాడు చూడండి. ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన. చివరికి వెళ్ళేసరికి ఆయన దీవించెను అంటాడు. యెహోవా అతనిని దీవించాడు మొత్తానికి. అంటే యోసేపు ఎంతో నమ్మకస్తుడు దేవునికి. అంత నమ్మకస్తుడైన అతనిని ఏం చేస్తున్నాడట? ఆకాశ పరమార్థముల వలన. ఆకాశాలు ఏమున్నాయట? పరమార్థాల. పరమార్థం అంటే పర అంటే పైన, అర్థం అంటే ఏదో రహస్యం మీకు తెలియనిది. అంటే పైన ఏవో రహస్యాలు ఉంచాడనే కదా పరమార్థం అంటే. పైనున్న అర్థాలు మీకు తెలియని పైనున్న పరమార్థాలు అని అర్థం. యోసేపుని గురించి ఏమన్నాడు? ఆకాశ పరమార్థముల వలన.
అంటే ఆకాశంలో చాలా అర్థాలు పెట్టాడు. ఆ అర్థాలలో ఒక అర్థమే తోకచుక్క. అది ఎక్కడుంది? భూమి మీద ఉందా, ఆకాశంలో ఉందా? ఆకాశంలో ఉంటుంది అది. కనుక ఆకాశ పరమార్థముల వలన, ఇంకా వెంటనే అన్నాడు చూడండి, మంచు వలన అంటున్నాడు చూడండి, యెహోవా అతని భూమిని దీవించును. ఇంతకీ ఆకాశంలో వచ్చే తోకచుక్క ఏంటిది? తోకచుక్క ఎందుకని అన్నాడు? తోక ఉంటుంది కనుక దానికి. వీళ్ళు చూసిన దానికి పేరు పెట్టడం తెలుసు, కానీ తోక ఎందుకు వచ్చిందో తర్వాత అధ్యయనం చేసి చెప్పారు. తోక కాదు అది, తోకలా కనబడేది ఏంటి అనేది. మరి మీకు కూడా అర్థం కావాలి కదా. సహజంగా నక్షత్రాలని, తోకచుక్కలకి, ఉల్కలు, అప్పుడప్పుడు వ్యర్థ పదార్థాలు భూమి చుట్టూ చాలా తిరుగుతుంటాయండి. క్యూపర్ బెల్ట్ అని, ఏమంటే వుడ్ క్లౌడ్ అని. ఈ విశ్వంలో చాలా ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహాల లాంటి డస్ట్ పార్టికల్స్ లాంటివి, రాళ్ళు లాంటివి, కొండల లాంటి పెద్ద పెద్ద గ్రహాలు లాంటివి కూడా రాళ్ళు తిరుగుతుంటాయి. వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటారు. అవి చాలా కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఒక్కొక్కసారి భూమి మీదకి వచ్చేటప్పుడు ఏదో తారాజువ రాలిపోయినట్టుగా కనపడదు. ఫాలింగ్ స్టార్స్ అంటారు, లేదంటే షూటింగ్ స్టార్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే పడిపోతున్న నక్షత్రం అనుకుంటాం, నక్షత్రం పట్టలేదు, అది రాయి. ఒక ఆస్ట్రాయిడ్ భూమి దరిదాపుల కక్షలోనికి వచ్చేటప్పుడు ఆకర్షణకు ఎప్పుడైతే గురైందో దేవుడు పెట్టిన అద్భుతమైన కార్యం అది. లోపలికి ఆకర్షణలోకి ఎంటర్ అవ్వగానే ఫైర్ అయిపోద్ది, బూడిదైపోద్ది, లేదంటే కొండొచ్చి గుద్దుతుంది మనల్ని, భూమికి డ్యామేజ్. కనుక దేవుడు ప్రేమతో చేసిన కార్యక్రమం అది. ఇలా ఉల్కాపాతం అంటారంటే ఒకేసారి ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ భూమి మీదకి వస్తే అవి కాలిపోతూ వస్తే జువ్వలు పడిపోయినట్టుగా పడిపోతుంటాయి. దాన్నే ఆస్ట్రాయిడ్స్ అంటారు. మనకు దగ్గరలో ఇంచుమించు ఇప్పుడు 2020 కదండి, 22, ఇంకొక 8-9 సంవత్సరాల్లో ఉల్కాపాతం చూస్తాం మనం అంతా. అంటే ఆకాశంలోకి చూస్తే చాలా ఉల్కలు ఒకేసారి, ఆస్ట్రాయిడ్స్ అన్నీ చూసారా, పైకి వెళ్ళి తారాజువ పేలిన తర్వాత అన్నీ ఎలాగైతే దీపావళికి ఎలాగ రాలుతుంటాయి అలా రాలేవి చూస్తాం మన విశ్వంలో. ఇంకొక 9 years, ఎందుకంటే అన్నిటికీ టైమింగ్ ఉంటుంది. ఈ టైమింగ్ కోసం మీకు చెప్తాను అద్భుతమైన పాఠం సెమినార్లో. ఏమంటే అదే గ్రహణానికి సంబంధించి. యేసుప్రభు ఆ గ్రహణం వచ్చింది కదా, అప్పుడు ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఈ భూభ్రమణంలోని మరి క్రీస్తు మరణం చూపించిన ఆ గ్రహణం, దానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి టైమింగ్, ఇదంతా కూడా టైమింగ్లో ఉంది. పలానప్పుడు చంద్రగ్రహణం, పలానప్పుడు సూర్యగ్రహణం ఎందుకు చెప్పగలరు? టైం సెన్స్ ఉంది కాబట్టి విశ్వానికి, ప్రకృతికి దేవుడు పెట్టాడు. కనుక 9 సంవత్సరాల్లో ఉల్కాపాతం చూస్తారంటే అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి మనం చూడడానికి 9 years పడుతుంది. 2030 అనుకుంటున్నట్టు, క్షమించట్టు, 2030లోనే ఉల్కాపాతం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు అంటున్నారు వాళ్ళ అధ్యయనాల ప్రకారం. సరే వదిలేయండి. కనుక ఇంతకీ ఏంటిది ఈ తోకచుక్క, ఏంటి ఇంతకు దీనిలో ఉన్న పదార్థం ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అవడానికి మాత్రమే ఒక తెలుగు వీడియో మీకు చూపిస్తాను, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం. అది మీరు వినండి. విన్న తర్వాత మిగిలిన పాఠంలోనికి మనం వెళ్ళదు. ఎందుకంటే బైబిల్ నేర్చుకున్నవాడు మాకు ఏది తెలియదండి అనే అమాయకులుగా ఉండకూడదు. మీరు సర్వం తెలుసుకున్న వాళ్ళు కావాలని ఈ పాఠాలు మేము మీకు బోధిస్తున్నాం. ఓకే, చూద్దాం ఇప్పుడు దాని వీడియోలోని ఆ సారం, ఆ తోకచుక్కకు సంబంధించింది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ప్లే సౌండ్. ఆస్ట్రాయిడ్స్ లాగానే ఇవి కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కామెట్స్ అండ్ ఆస్ట్రాయిడ్స్ రెండూ కూడా సోలార్ సిస్టమ్ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన పదార్థాలతో ఏర్పడ్డాయి. ఆస్ట్రాయిడ్స్ కి కామెట్స్ కి మధ్య ఉన్న ప్రధానమైన తేడా అందులోని పదార్థాలు. ఆస్ట్రాయిడ్స్ రాక్ అండ్ మెటల్ తో ఏర్పడ్డాయి. వీటిలో కొంచెం ఐస్ కూడా ఉంటుంది. కామెట్స్ ఐస్ తో ఏర్పడ్డాయి. వీటిలో ధూళి, చిన్న చిన్న రాళ్లు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ అండ్ అమోనియా లాంటి గ్యాసెస్ గడ్డ కట్టి ఐస్ లా ఉంటాయి. అందుకే వీటిని డర్టీ స్నోబాల్స్ అని కూడా అంటారు. ఇవి సూర్యునికి చాలా దూరంలో ఉండటం వల్లనే చల్లగా ఉంటాయి. కామెట్స్ యొక్క ఆర్బిట్స్ భిన్నంగా ఉంటాయి. ప్లానెట్ ఆర్బిట్స్ అన్నీ కూడా ఇంచుమించు ఒక ప్లేన్లో ఉంటాయి. కానీ కామెట్స్ యొక్క ఆర్బిట్స్ డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఎక్సెంట్రిక్ ఆర్బిట్స్, అంటే ప్లానెటరీ ఆర్బిట్స్లో సూర్యుడు దాదాపుగా సెంటర్లో ఉంటాడు. కానీ కామెట్స్ ఆర్బిట్స్లో సూర్యుడు ఒక చివరికి దగ్గరగా, మరో చివరికి చాలా దూరంగా ఉంటాడు. అంటే కామెట్స్ సూర్యునికి చాలా దూరం నుంచి ప్రయాణించి అతి దగ్గరకు చేరుకుంటాయి. ఈ కామెట్స్ అన్నీ కూడా నెప్ట్యూన్ ఆర్బిట్కి అవతల వైపునున్న కైపర్ బెల్ట్ నుంచి, ఇంకా అంతకంటే చాలా దూరంలో ఉండే ఊట్ క్లౌడ్ నుంచి వచ్చి దాదాపుగా మెర్క్యూరీ ఆర్బిట్ ఉండేంత క్లోజ్గా చేరుకుంటాయి. వీటి ఆర్బిట్స్ ఇంత పొడవుగా ఉంటాయి కాబట్టి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగటానికి వీటికి పట్టే పరిభ్రమణ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది. కైపర్ బెల్ట్ నుంచి వచ్చే కామెట్స్ షార్ట్ పీరియడ్ కామెట్స్.
వీటికి పరిభ్రమణ కాలం 200 సంవత్సరాల లోపు ఉంటుంది. ఊర్ట్ క్లౌడ్ నుంచి వచ్చే లాంగ్ పీరియడ్ కామెట్స్కి రొటేషన్ పీరియడ్ కొన్ని మిలియన్ సంవత్సరాలు కూడా ఉండొచ్చు. డీప్ స్పేస్లో ఉన్నప్పుడు ఐస్ చంక్స్లా ఉండే ఈ కామెట్స్ సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఐస్ ఆవిరయ్యి డైరెక్ట్గా గ్యాస్గా మారుతుంది. ఐస్ వాటర్గా మారకుండా డైరెక్ట్గా గ్యాస్గా మారే ఈ ప్రాసెస్ని సబ్లిమేషన్ అంటారు, తెలుగులో ఉత్పతనం అంటారు. ఆ గ్యాస్ కామెట్ నుంచి వ్యాపించినప్పుడు కామెట్ చుట్టూ క్లౌడ్లా ఫామ్ అవుతుంది. కామెట్లోని సాలిడ్ పార్ట్ అంటే గడ్డకట్టిన రాతి వాయు మిశ్రమాన్ని న్యూక్లియస్ అంటారు. చుట్టూ ఉండే గ్యాస్ క్లౌడ్ని కోమా అంటారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా కామెట్స్ సైజులో చాలా చిన్నవి. వీటి న్యూక్లియస్ ఒక చిన్న టౌన్ సైజులో ఉంటాయి, కానీ చుట్టూ ఉండే కోమా మాత్రం ఒక పెద్ద ప్లానెట్ సైజులో ఉంటుంది. అందుకే కామెట్స్ ఫజీగా కనిపిస్తాయి. కామెట్ సూర్యునికి దగ్గరవుతున్న కొద్దీ సోలార్ విండ్ కోమాలోని గ్యాస్ని అయనైజ్ చేసి టైల్లా ఫామ్ అవుతుంది. ఈ టైల్ని అయాన్ టైల్ అంటారు. అయాన్ టైల్ ఎప్పుడూ కూడా సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది. సూర్యునికి ఇంకా దగ్గరైనప్పుడు మరో టైల్ కూడా ఏర్పడుతుంది, అది డస్ట్ టైల్. న్యూక్లియస్లోని ధూళి, చిన్న చిన్న రాళ్లు సూర్యుని వేడికి ఫ్రీ అయ్యి డస్ట్ టైల్ని ఏర్పరుస్తాయి. డస్ట్ టైల్ అయాన్ టైల్లా స్ట్రైట్గా కాకుండా పక్కకి వంగి ఉంటుంది. ఈ టైల్స్ కొన్ని మిలియన్ కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. భూమి కామెట్ నుండి వచ్చిన డస్ట్ ట్రైల్ ద్వారా ప్రయాణించినప్పుడు ఆ ధూళి రాళ్లు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. భూ వాతావరణంలోకి వచ్చిన వెంటనే చాలా వరకు అవి గాల్లోనే మండిపోతాయి. వీటినే మీటియార్స్ అంటారు. షూటింగ్ స్టార్స్ అని, ఫాలింగ్ స్టార్స్ అని కూడా అంటారు. తెలుగులో ఉల్కలు అంటాం. చాలా మంది షూటింగ్ స్టార్స్నే కామెట్స్గా కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ కామెట్స్ యొక్క రెమినెంట్సే షూటింగ్ స్టార్స్. భూమి చాలా డెన్స్గా ఉండే ట్రైల్ ద్వారా ప్రయాణించినప్పుడు వేల సంఖ్యలో మీటియార్స్ కనిపిస్తాయి. వీటినే మీటియోర్ షవర్, ఉల్కాపాతం అంటారు. 2032 సంవత్సరంలో లియోనిడ్ అనే మీటియోర్ షవర్ని చూడొచ్చు. మీటియోర్స్ మనకి తరచుగా కనిపిస్తుంటాయి, కానీ కామెట్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. హెలీ అనే కామెట్ ఆర్బిట్ని మొట్టమొదటిగా గుర్తించారు. ఇది ప్రతి 75 సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తుంది. ప్లానెట్స్ అండ్ ఇతర ఆబ్జెక్ట్స్ లా కామెట్స్ యొక్క ఆర్బిట్స్ ని ప్రెడిక్ట్ చేయలేము, ఎందుకంటే వాటి తక్కువ మాస్ వల్ల అవి ఈజీగా ప్లానెట్స్ గ్రావిటీకి ఎఫెక్ట్ అవుతాయి. ఫలితంగా వాటి ఆర్బిట్స్ మారిపోతుంటాయి. దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి? అవి ఐస్ బాల్స్గా ఉంటాయి, దూరంగా ఉండటం వల్ల, అవి సూర్యునికి దగ్గరగా రావటం వల్ల, సూర్యకాంతి పడటం వల్లనే వెలుగుతాయండి. దూరంగా ఉన్నప్పుడే రాళ్ళులాగా ఉంటాయి, ఐసు గడ్డలులా ఉంటాయి, ఐసు కొండలు. గడ్డలంటే అది చిన్న చేత్తో పట్టుకున్న రాయి అనుకుంటున్నారేమో, కాదండి. గ్రహాలంతా కూడా ఉంటాయి. ఫ్లూటో గ్రహం ఎంత ఉంది, అంతంత ఉంటాయి. లేదంటే మనకెందుకు కనబడదు? చేత్తో పట్టుకున్న రాయి అయితే ఇక్కడ కనబడదండి. ఎంతో పెద్ద గ్రహం లాంటి పదార్థం అయితేనే అది వెలిగినప్పుడు మనకు కనబడుతుంటాయి. అది పట్టణాల్లో ఉండేటప్పుడు ఈ మధ్యనే వచ్చిందండి, మనం చూసాం. గతంలో హేలీ తోకచుక్క అని మనకు తెలుసు. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చేది వెడుతూ ఉంటుంది. అదే తోకచుక్క. ఏమండి, హేలీ కనిపెట్టాడు దాన్ని, అందుకే ఆయన పేరు పెట్టారు ఆ తోకచుక్కకి. కనుక ప్రియులారా, అసలు ఈ తోకచుక్కలు అనేవి దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు మనకి? అవి మండడం ఏంటి? ఐసు పదార్థంలో ఉన్న తర్వాత అవన్నీ గ్యాసెస్గా ఫామ్ అయ్యి సూర్యుని కాంతి పడిన తర్వాత ఇవి మండటం ఏంటి? వాటి వెనక తోక కూడా ఎందుకు అదంతా వెలుగుమయంగా కనబడుతుంది? దీని ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటి? విశ్వంలో దేవుడు ఏదైనా ఒక పనిని, ప్రక్రియ జరిగిస్తున్నాడు అంటే దాని వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అందుకే ఇందులో మనం చదువుకున్నాం, ఆకాశ పరమార్థముల వలన. చదువుతాం మరలో ఒకసారి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13వ వచనం. యోసేపును గురించి ఇలా అంటున్నాడు, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన అంటున్నాడు. చూడండి, పరమార్థముల వలన వెంటనే మంచు అంటున్నాడు. చూడండి, ఆకాశ పరమార్థాలు ఏంటి, మంచు ఏంటి? దేనికోసం చెబుతున్నాడు? ఏమండి, దేనికోసం మాట్లాడుతున్నాడు దేవుడు? విశ్వంలో ఇది జరుగుతుంది అంటే ఈ ప్రక్రియ వెనక ఏదో మీకు నేర్పించాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానము, ఇవన్నీ మనకు తెలియజేయటం కోసమే దేవుడు చేస్తున్నాడే.
ఇంతకీ ఇప్పుడు ఈ ఉల్కలో ఉన్నది ఏంటి? ఈ ఉల్కలో ఉన్న పదార్థం కూడా భూమికి దగ్గరగా వచ్చేది సూర్యకాంతి దాని మీద పడగానే సబ్లిమేషన్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా అది గ్యాసెస్గా మారి అది విడిచి వెళుతున్న గ్యాసెస్ అంతా కూడా మంట, ఫ్లేమ్. అప్పుడప్పుడు చూడండి, మన గ్యాస్ స్టవ్ ముట్టించినప్పుడు ఎలా వస్తుంది, దాని ఫ్లేమ్ కలర్ ఎలా ఉంటుంది చెప్పండి, రెడ్గా ఉండదు అది. అవునా? ఆడవాళ్ళకి తెలుసు, వంట చేసేటప్పుడు బ్లూ కలర్ అంచులు ఒకవేళ ఎలా ఉన్నా సరే దాని అంతా కూడా గ్యాస్ ఆ నాజల్స్లోంచి వచ్చేదంతా ఎలా ఉంటుందండి? బ్లూ ఫ్లేమ్, బ్లూ కలర్లో ఉంటుంది. అది కూడా చూడండి, మన ఆస్ట్రాయిడ్ కూడా వెనకాతలు చూసారు, అదంతా ఏ కలర్లో ఉంటుందో చూస్తున్నారు కదా. అంటే గ్యాసెస్ రూపంలో అవి మండినప్పుడు సోలార్ రేస్, కంటికి కనిపించిన రేస్ ఇందులో ఉన్నాయి. అప్పుడు ఏమవుతున్నాయి? అవి ఏమవుతున్నాయి? మంట మండుతుంది. ఆ మంటే మనకు కనిపించే తోక చుక్క కాదు అది, యాక్చువల్గా తోకతో మండుతున్న ఆస్ట్రాయిడ్ లాంటి వ్యర్థ పదార్థం. అది మంచుతో నిండింది కాబట్టి మిగతా ఆస్ట్రాయిడ్లు ఉన్నాయి, అవి భూమి కక్షలోకి ప్రవేశిస్తే మండుతాయి. కానీ భూమి కక్షలోకి ప్రవేశించవలసిన అవసరం లేదు. కక్షలోకి ప్రవేశించకపోయినా సౌర కుటుంబంలోనికి రాగానే సూర్యకాంతి ఎప్పుడైతే వాటి మీద ప్రకాశం పడిందో వెంటనే ఫైర్ వెలగడం ప్రారంభించాయి. ఆ వెనకంతా అది వెళుతున్న మార్గాన్ని వెలిగించుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎంత ఉంటుంది అనుకుంటున్నారో తోక? ఏదో చిన్న తోక అనుకుంటున్నారేమో, కాదండి. కొన్ని మిలియన్లు, 100 కోట్ల కిలోమీటర్లు, 100 కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణం, వైశాల్యం ఉంటుందా ఆ త్రోవ. అది వెలుగుగానే వెంటనే వెనకాతలను తన మార్గం అంతటిని వెలిగిస్తుంది. చూడండి, మంచు వెలుగుతుందా? మంచు మీద వెలుగు పడితే వెలుగుతుందా? దేవుడు అంటున్న మాట ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. మంచు ప్రకాశమానం. మంచు ప్రకాశిస్తుందా? మంచు మండుతుందా? మంచు వెలుగుతుందా? ఏంటండి బైబిల్ ఎంత చక్కగా చెబుతుంది. నీ మంచు ప్రకాశమానమైన మంచు. ఇందాక మనం చదువుకున్న యెషయా గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో మాట, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన. వెంటనే మంచు అనేది ఎందుకన్నాడు? ఈ ప్రకృతిలో మనకు కనిపించే వీటన్నిటి వలన దేవుడు సూచనలు మీకు నేర్పిస్తున్నాడు, అనేక విషయాలను. ఏం నేర్చుకుంటున్నాం మనం దాని నుంచి? అప్పటి వరకు చీకటిలో ఉన్నది అది సౌర కుటుంబంలో సూర్యగ్రహం దగ్గరికి, వెలుగు దగ్గరకు రాగానే మండడం ప్రారంభించింది. మండుతూ అది వెళుతూ వెనకున్న ప్రాంతం అంతటినీ కూడా వెలుగుమయంగా చేసి త్రోవను చూపిస్తుంది. అది ఎందుకు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? దేవుడు ఒక మాట చదువుదాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. మన దగ్గర వాక్యం ఉంది. వాక్యం. ఇంతకీ వాక్యం ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము వెలుగు. యేసుక్రీస్తు వెలుగు, ప్రకాశం. ఏమండి? ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు, వేకువ చుక్క ఉదయించు వరకు అట ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టుగా ఉన్నది. వెలుగిస్తుంది, దీపముగా కనబడుతుంది. చీకట్లో ఒక దీపం కనబడితే ఎలా ఉంటుంది మనకి? ఏమండి? వెలుగు కనబడుతుంది కదా. అలాగే ఆకాశంలో చూసారు, అది ఒక దీపంలో వెలుగుతుంది. అది నక్షత్రం కాదు, అది మంచు పదార్థాలుగా మారి వెనక త్రోవగా మొత్తం దాని త్రోవ అంతటిని వెలిగించుకుంటూ వస్తుంది. అది చీకటి గల చోటను వెలుగుచ్చు దీపమైనట్టుండెను. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. మీరేం చేయాలి? లక్ష్యం, కాన్సన్ట్రేట్, చూడాలి. ప్రకృతిని చూడగానే ఏమి నేర్చుకుంటున్నాం మనం? దేవుడు మనకు అందించే పంపిన సందేశం ఏంటి? దేవుడు బైబిల్లో చెప్పిన ఈ ఆకాశ పరమార్థాలు ఏంటి?
మంచు పరమార్థాలేంటి? ప్రకాశమానమైన మంచు ఏంటి? వెలుగు పడగానే అది ఉదయించడం ఏంటి? చీకటి గల చోట దీపముగా కనబడటం ఏంటి? ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడో తెలుసా? దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అంటున్నాడు చూడండి. అందుకే ఎవరి కోసం మేలు, ఎవరికి వెలుగు, దాన్ని చూడగానే మన బ్రతుకుల కోసం దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1 నుంచి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, కమాన్ లే, తేజరిల్లుము, వెలుగు నీకొచ్చింది. నువ్వు వెలుగు కాదు, నువ్వు వెలుగు కాదు, నీకు స్వయం ప్రకాశం లేదు. సూర్యుడు స్వయం ప్రకాశకుడు, మండుతున్నాడు. అలాగే యేసుప్రభు ఎవరైనా వెలుగండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నాడు చూడండి. వెలుగు వచ్చింది, లెమ్ము. ఎప్పుడైతే వెలుగు నీ దగ్గరకు వచ్చిందో నువ్వు కూడా వెలుగుతావు, మండుతావు అంటున్నాడు చూడండి. తేజరిల్లుము, తేజస్సు అంటే ప్రకాశం, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. వెలుగైన వాక్యం నీ మీద ఉదయిస్తున్నప్పుడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. వెంటనే వెలుగు, ప్రకాశం, వెలుగేశావు నువ్వు కూడా. అప్పటి వరకు మంచుగోళాలుగా ఎక్కడో విశ్వంలో, ఏమండి, అవి రావడానికి 75 సంవత్సరాలండి. ఇందాక చెప్పానే, హేలీ కామెట్. ఆ హేలీ తోక చుక్క రావడానికి 76 సంవత్సరాలు పడుతుంది. అది కేవలం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు కొద్ది రోజులు మాత్రమే మీరు దాన్ని చూడగలరు వెలుగుతూ. ఎప్పుడైతే మరలా సౌర కుటుంబాన్ని దాటి మరలా అది వెనక్కి వెళ్ళిపోయిందో అది చీకటిగా మారిపోతుందండి. అది ఇక వెలుగు లేదు దానికి. అంటే వెలుగు పడగానే అది ప్రకాశిస్తుంది, దాని త్రోవలను వెలిగిస్తుంది అది. అదే చెబుతున్నాడు చూడండి ఇక్కడ. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. సూర్యుని ద్వారా ప్రకాశించే ప్రకాశం నీ మీద పడగానే నువ్వు ఉదయిస్తావే, ఆ ఉదయంలో రాజులు రావాలి, ఆ ఉదయంలో వేకో నీకు రావాలి, నీకు వెలుగు రావాలి. ఇక అది కేవలం గోళంగా మాత్రమే వెలగట్లేదు చూడండి, దాని త్రోవలన్నిటినీ వెలిగించుకుంటూ వెళ్తా. దాని వెనక మండుతుంది, దాని వెనక వెలుగుతుంది. ఎందుకు వెలుగుతుంది? ఎందుకు వెలుగుతుంది? ఎందుకు తన త్రోవను చూపిస్తుంది? ఇదిగోండి, నేను ఈ మార్గాన వచ్చాను, నేను ఈ మార్గాన వెళుతున్నాను. అన్ని చుక్కలు అలా కాదు. మిగతా చుక్కలు చూడండి అక్కడ స్టాండర్డ్గా ఉన్నట్టు కనబడతాయి, కానీ తోక చుక్కలు, మిగతా చుక్కలు కూడా కదులుతున్నాయి, కానీ వెనక ఫ్లేమ్ లేదు దానికి, తోక లేదు దానికి, మంట లేదు దానికి. అది వచ్చిన త్రోవను సూచిస్తూ వెళ్ళిపోతుంది. అది వచ్చిన త్రోవను వెలిగించుకుంటూ వెళుతుంది అది. ఇది ఎవరి కోసం చెప్పాడు? ఇది చూపించిన వెంటనే మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రకృతిలో ఎవరిని గూర్చిన పాఠాలు నేర్పిస్తున్నాడు దేవుడు మనకి? ఆకాశ పరమార్థాల్లోని అర్థం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఒక మాట చూడాలి మీరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఒక వెలుగు వస్తుందని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను గారు వచ్చారు. వచ్చి ఏం జరిగింది అని వచ్చిన తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ఏమంటున్నాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిరి. మీరు అతని వెలుగులో అంటే అతను ఏం జిమ్మాడనమాట? ఏం విరజిమ్మాడైనా? ఆయన వెలిగి తన చుట్టూ ఉన్న వారిని వెలిగింపచేశాడు. ప్రకాశం, తన త్రోవలన్నిటినీ వెలిగించాడు ఆయన. ఆ వెలుగుకు వచ్చిన వారేనండి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ. ఏమండి, అపోస్తలులు ఎక్కడివారు? అపోస్తలులు యేసు ఏర్పరచుకున్న శిష్యులు మాత్రమే కాదు, యేసు ఏర్పరచుకొనక ముందు వారు యోహాను దగ్గర బాప్తీసం తీసుకొని యోహానును వెంబడించిన వాళ్ళు.
మొదట వెలుగును ఆయన దగ్గర చూశారు. మారు మనసు నిమిత్తమైన బాప్తీసం ఆయన దగ్గరకు వెళ్ళారు. అక్కడ వెలిగించబడి ఏం చేశారట? యేసుప్రభు వారు అంటున్నారు చూడండి, యోహాను గురించి చెబుతున్నారు, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపం. అతడు చుక్క కాడు, నక్షత్రం కాదు, వెలిగించే దీపం లాంటివాడు, మండే దీపం లాంటివాడు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆ తర్వాత యోహాను గారు వెళ్ళిపోతూ వెలుగు దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు ఆయన ఏమన్నాడు? అదిగోండి ఆయనే లోక పాపములు మోసుకొని పో గొర్రె పిల్ల, మీరు ఆయన వెంబడించండి అని వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తరువాత యోహాను గారు శిష్యులు యేసుప్రభు శిష్యులుగా మారిపోయారు. వారిలో ఎందరో అపోస్తలులుగా మారారు. అంటే వారందరికీ వెలిగించడానికి ఆయన ఒక మార్గంగా ఉన్నాడు. చూడండి, ఆయన మార్గం ప్రకాశింపచేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఈరోజు భూమి మీద యేసు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాం? ప్రకాశిస్తున్నాం. వెలుగు మన మీద పడగానే ఒక మంచు గోళం మీద ఎలాగైతే ఉల్క మీద, లేదంటే మనం అనుకుంటున్న ఈ తోక చుక్క మీద సూర్యుని కాంతి పడగానే ఎలాగైతే అది మండుతూ తన వెనుక మార్గాన్ని చూపిస్తుందో, అది వెళుతున్న మార్గాన్ని సూచిస్తుందో, దాని డైరెక్షన్ చూపిస్తుందో, అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో, కమాన్ గెటప్. ఇప్పటివరకు నువ్వు మంచుగడ్డలా కుంచుకుపోయి దూరంగా నువ్వు ఉన్నావా? వెలుగు నీ మీద లేదా? అదే చెప్తున్నాడు చూడండి, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ఆయన అంటున్నాడు ఈ మాట, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ చీకటిలో ఉన్న ఈ మంచు పైన సూర్యుని కాంతి పడగానే ప్రకాశవంతంగా మారి మండిపోతుందో, దేవుని వాక్యం పడిన నువ్వు మండాలి. ఒక తోక చుక్కలా తోవ చూపిస్తూ భూమి మీద బతుకున్నంత కాలం నీ జీవితకాలంలో మండుతూ ఉండాలి. యేసుప్రభు వెలుగు కదా. ఆ మాట విన్నందుకు, ఆయనతో మాట్లాడినప్పుడు ఏమైందో శిష్యుల మాటల్లో చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? లోకారాసిన సువార్త 24వ అధ్యాయం, లోకారాసిన సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవ మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వెలుగు మన మీద పడుతున్నప్పుడు, వాక్యాన్ని మనకు వినిపిస్తున్నప్పుడు, లేఖనం వాక్యంలోని సత్యాలు మనకు చెబుతున్నప్పుడు మన హృదయం మనలో మండుతుంది కదా. మంట అంటే ఏంటి? వెలుగు, మంట. క్రీస్తు వాక్యం విన్న వెంటనే, నీతి సూర్యుని మాటలు విన్న వెంటనే వాళ్ళు వెంటనే ఫ్లేమ్, జ్వాలగా మండిపోతున్నారు. చూడండి, మన హృదయం మనలో మండుచుండలేదా? ఏమండి, ఈరోజు ఇన్ని మాటలు వింటూ మీరంతా ఏమవుతున్నారు? వెలిగింపబడుతున్న వాళ్ళు. ఆరిపోతారా? వెలుగు మీ దగ్గర ఉన్నంత వరకు, సూర్యుని వెలుగు మీ మీద పడినంత వరకు ఎలాగైతే తోక చుక్క అది మండుతూ వెలుగుతూ ఉంటుందో, దేవుని వాక్యం మీ దగ్గర ఉన్నంత వరకు దానిలా మీరు వెలగాలి. అందుకే మీ కళ్ళ ముందు చూపించాడు, చూడరా దాన్ని. ఒక ఇంద్రధనుసు రావడానికి కారణం, ఒక చుక్క వెలగడానికి కారణం, ఒక ఉల్క రాలడానికి కారణం, ఒక భూకంపం జరగడానికి కారణం. ఇలా దేవుడు ప్రకృతిలో ఎన్నో ఎందుకు మన కళ్ళ ముందు జరిగిస్తున్నాడు? మీరు నేర్చుకోవాలని. జ్ఞానం, బోధ, అది పగలైనా రాత్రైనా మీరు నేర్చుకోవాలి. ఏంటిది కొత్తగా కనబడుతుంది? నక్షత్రమా ఇది? తోకెందుకుంది దీనికి? అది వెళుతున్న మార్గం కొన్ని వందల 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 కోట్ల కిలోమీటర్లది. ఇంత త్రోవను వెలిగించింది అది. ఒక్కసారి వాక్యం పడిన తర్వాత, విన్న తర్వాత ప్రకాశించిన నువ్వు నీ బ్రతుకులో ఏం చేయాలో తెలుసా? నీ వెనక ఉన్న వారిని నువ్వు వెళ్ళిపోతూ మండిస్తూ వెలిగిస్తూ ఉండాలి. మండిస్తున్నారు మీరేమైనా? వెలిగిస్తున్నారు? అసలు వెలుగేమైనా మండుతుందా మీ దగ్గర? ఎలా వస్తుంది వెలుగని మీరు అనుకుంటున్నారేమో. ఒక మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి ఏమంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీరు చేసే సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనివ్వండి అంటున్నాడు. ఏంటండి వెలుగా? మీ దగ్గర ఏముంది వెలుగు?
ఉందండి మా దగ్గర టార్చ్ లైట్లు అనుకుంటున్నారా? ఉందండి మా దగ్గర ఎల్ఈడి ల్యాంపులు అనుకుంటున్నారా? దేవుడు మాట్లాడుతుంది ఈ వెలుగు కోసం కాదు. మీరు చేసే సత్క్రియలు అనేది కూడా వెలుగు, ప్రకాశం. అంటే భూమి మీద మీరు బ్రతుకుంటుండగా మీరు చెయ్యవలసిన సత్కార్యాలు ఏమవ్వాలంటున్నాడు చూడండి. మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రికి మహిమ కలుగునట్లు, మీరు మహిమ పరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మన కళ్ళ ముందు ఎలాగైతే అది వెలుగుతూ ప్రకాశవంతంగా మారుతుందో, అది వెళ్ళిన త్రోవనది సూచిస్తూ వెళుతుందో, నువ్వు చేస్తున్న మార్గాలన్నీ, నువ్వు చేస్తున్న కార్యక్రమాలన్నీ, నువ్వు చేస్తున్న దేవుని సత్క్రియలన్నీ కూడా వెలుగుతూ కనబడాలి. నీ సత్క్రియలే నీ వెలుగు. నువ్వు చేస్తున్న ఉత్తమమైన దేవుని కార్యాలే నీ వెలుగు. ఏ సత్క్రియలు దేవుని కోసం చేసి మీరు వెలిగించగలుగుతున్నారు చెప్పండి? యేసు వచ్చాడు, మీ మీద ప్రకాశించాడు, మీరు వెలిగారు అంటే ఈ వాక్యం మీరు విన్నారు, వింటూనే ఉన్నారు. మరి వాక్యం వింటూ మీరు అసలు వెలిగారా? వెలిగిన మీరు ఎంతమందిని వెలిగించగలుగుతున్నారు? ఎవరైనా వెలిగించారా మీరు? మీ సత్క్రియల ద్వారా మీ వెలుగుని ఏమైనా ప్రకాశింపజేశారా? మనుషులు చూసి ఏంటి వీళ్ళు చేస్తున్న ఉత్తమమైన కార్యక్రమాలు. ఒక ట్రూ క్రిస్టియన్గా ఈరోజు ఏఐటీసీసీ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ఏదో జైశాలి గారి పుట్టినరోజు వచ్చిందని 20వ తేదీ మాత్రమే చేయటం కాదు. చాలామంది ఏదో డైరెక్టర్ గారి దగ్గర మెప్పు పొందడం కోసం, ఏమండి డాడీ మీ పుట్టినరోజు సందర్భంగా ఇవి చేశాను అవి చేశాను, వద్దు. డాడీ పుట్టినరోజు చేస్తే డాడీ ఎదుట మీ సత్క్రియలు ప్రకాశింపజేస్తున్నారు, ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి. అయిపోయింది, మీకేం రాదు, మీరు వెలిగేలేదు. మీకు నిజంగా మీరు వెలగాలి అంటే ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి? మీరు దేవుని వాక్యముని వెలుగు మీద ప్రకాశిస్తున్నంత కాలం మీ వెనక వెలుగుతూ సత్క్రియలు మండుతూ ఉండాలి. మండుతున్నాయా? మండాలరా, అందుకే చెప్తున్నాను ఈ మాట. అందుకే మీకు తోకచుక్కను చూపించాను. చూడండి, తోకచుక్క చాలా రేర్. చుక్కలు రోజు కనబడతాయి కానీ తోకచుక్కలు రోజు కనబడవు. నువ్వు ఒక తోకచుక్క లాంటి వాడివిగా రేర్గా కనబడుతున్నావా అంటే ప్రత్యేకంగా తోకచుక్కల్లో స్పెషల్. నీకున్న పవర్, నీకున్న లైట్, నీకున్న కాంతి, నీకున్న తేజస్సు, తేజరిల్లుము అంటున్నాడు. ఏవి నీ కార్యక్రమాలు? దేవుని కోసం నీ కుటుంబాన్ని విడవగలుగుతున్నావా? దేవుని కోసం ఆయన కార్యక్రమాలు చేయగలుగుతున్నావా? దేవుని కోసం నీ ధనాన్ని ఖర్చు చేయగలుగుతున్నావా? దేవుని కోసం నీ కష్టాన్ని ధారపోయగలుగుతున్నావా? ఏం చేయగలుగుతున్నావు? ఏమీ చేయకపోతే నువ్వు అసలు వెలుగులోనే లేవు, చీకటిలో ఉన్నవాడవు, చీకటిలో ఉన్న దానవు. కొంతమంది చేస్తుంటారు, శుభకార్యాలు వచ్చినప్పుడు మాత్రమే, ఏదైనా వాళ్ళ ఇంటిలో శుభకార్యాలు జరిగినప్పుడే మంచి కార్యక్రమాలు చేయటం కాదు. 365 రోజులలో ఒక ట్రూ క్రిస్టియన్, ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు? మిక్కిలి అల్పులని నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్లే. మరి ఆ సహోదరుడు ఎవరు? ఆ సహోదరుడు ఎప్పుడున్నాడు మీ దగ్గర? పేదలు ఎల్లప్పుడూ మీతోనే కదా ఉన్నారు. పేదలు ఎల్లప్పుడూ మీతోనే కదా ఉన్నారు. మరి ఎల్లప్పుడూ ఉన్న పేదల కోసం మీరు అప్పుడప్పుడు చేస్తారా, ఎల్లప్పుడూ చేయాలా చెప్పండి? ఓకే, నవంబర్ 20 తండ్రి గారి పుట్టినరోజు చెయ్యండి. కానీ మరి మిగిలిన రోజులు అయిపోయిందా? చలబడిపోయారా? ఇక చేయలేరా? ఏదో కొద్ది రోజులు, కొంతకాలం మాత్రమే ఏదో ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని చేయటం కాదు. మీరు ఆరంభించే ఈ సత్క్రియలనే ఈ ప్రకాశం. అందుకే మీకు చెబుతున్నా, మీకు నిజం చెప్పాలి కదా, మీరు దేవుని ఎదుట గుర్తింపు రావాలి కదా. ఎల్లప్పుడూ చేయండి. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తవ్యం. మీలో ఎంతమంది ఇప్పుడు నిజముగా వెలగగలుగుతున్నారు తోకచుక్కను చూసి? రేర్. మీరు వెలుగుతూ అనేక మందిని వెలిగించే రేర్. మీరు వెళ్ళే ప్రయాణంలో వెలుగు, మీరు ప్రకటించే వాక్యంలో వెలుగు, మీరు చేసే సత్క్రియల్లో వెలుగు. ఆకాశ పరమార్థాల్లో దేవుడు దాచి ఉంచిన జ్ఞానం అదే. నీ కళ్ళ ముందు దాన్ని పెట్టాడు అంటే అది నీకు నేర్పిస్తుంది. ఏమని? చూడు, సూర్యుడి నుంచి కాంతి పడగానే ఆ మంచు ఎలా మండుతుందో చూడు. ఎంత దూరం, కొన్ని కోట్ల కిలోమీటర్లు అది ఎలా త్రోవను విడిచిపెడుతుందో చూడు. తన సత్క్రియలనే వెలుగును
మీలో ఎంతమంది ప్రకాశింప చేయగలుగుతున్నారు చెప్పండి? ఒక్కరోజు చేసి మరలా 364 రోజులు నిశ్శబ్దతలోనికి మీరు వెళ్ళిపోతే మీరు వెలిగిన వాళ్ళు కారర్రా. ఎందుకంటే మీరు నిజమైన క్రైస్తవులుగా ఉండాలని సూచిస్తున్నాను నేను ఇది. అలాగని 365 రోజులు చేయమని అనటం లేదు. మీకు వీలు కలిగినప్పుడల్లా, మీకు సమకూర్చినప్పుడల్లా, మీకు స్తోమత కలిగినప్పుడల్లా చెయ్యండి. కమాన్, ఇస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, పంచుతూ ఉండండి. అదేనరా క్రైస్తవ్యం. నిత్యము ఎల్లప్పుడూ మీ వెలుగనే సత్క్రియలు చేస్తూ ఉండండి. అది ఒకరోజు చేసి మరొక రోజు ఆగిపోయేది కాదు. యేసుక్రీస్తు వెలుగుగా రాగానే మీరు ప్రకాశించిన వాళ్ళు. ఆయన మాటల చేత మిమ్మల్ని వెలిగించాడు, చెప్పాడు ఏమని? మండండర్రా, మండండి, నేను చెప్పిన కార్యక్రమాలు చెయ్యండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీరంతా గొర్రెలు కదా, కుడిపక్కున్న వాళ్ళు కదా, మీరు చెయ్యాలి, పరామర్శించాలి, రోగులను పరామర్శించాలి, చెరసాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించాలి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, లేమిలో ఉన్న వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. అవునా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరి కనుక అవే మీ సత్క్రియలు. అది నాకు చేసినట్లుగా. నాకు చెయ్యాలి అనుకుంటే మీ సత్క్రియలను ప్రజల ఎదుట కనబడేటట్టుగా చెయ్యండి అని చెబుతున్నాడు. ప్రజల కోసం మీ సత్క్రియలు చూచి, ఏంటండి ఎంత మంచి కార్యక్రమాలు 365 రోజులలో ప్రతి సంవత్సరంలో ప్రతిసారి ఎన్నిసార్లు జరిగిస్తున్నారు మీరు ఈ కార్యక్రమాలు? అదే మీ వెలుగు. ఈరోజు మన సంఘం ద్వారా సహాయక కార్యక్రమాలు ఎంతమంది అండి? ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదండి. ఎవరైతే తండ్రి పనిలో సహకారులుగా ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళదే. ఈరోజు ఎంతమందికి మనం ఇవ్వగలుగుతున్నాం, ఎంతమందికి సహాయాన్ని పంపగలుగుతున్నాం? అది ఎప్పుడు కూడా కంటిన్యూ అది ఎప్పుడు కూడా కొనసాగాలి. అప్పుడే మీ సత్క్రియల ద్వారా వెలుగు ఈ ప్రపంచానికి అందుతుంది. మీ వెలుగు ద్వారా ఇంక అనేక మంది మిమ్మల్ని చూచి, మీ సత్క్రియలను చూచి వాళ్ళు వెలుగుతున్నారు. మేము చెయ్యాలి, మా ప్రాంతంలో కూడా చెయ్యాలి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ చెయ్యాలి. ఏమండి? చలికాలం వచ్చింది కాబట్టి దుప్పట్లు పంచుతారు. మరి వర్షాకాలం వస్తే గొడుగులు పంచండి. తప్పేముంది? తప్పేం కాదు కదా. ఎండాకాలం వస్తే క్యాపులు పంచండి, దాని మీద పేరు వెయ్యండి. ఎందుకు పంచుతున్నారో, ఎవరు పంచమని చెప్పారో చెప్పండి. అదంతా ఏంటి? సువార్త. ఏదో చలికాలం రోజు పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఏదో పురస్కరించుకొని ఆ కాలానికి సంబంధించి ఏదో కొన్ని కార్యక్రమాలు చేసేసి బేష్ నా పిల్లలు అని కేవలం తండ్రి ద్వారా మాత్రమే గుర్తింపు కోసం ఆలోచించకండి. మీ అందరికీ తండ్రి, చివరకు మీరు ప్రేమించిన మీ తండ్రికి కూడా ఒక పెద్ద తండ్రి ఉన్నాడు. ఆయనే పరలోకమందున్న మీ తండ్రి. ఆయన ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 5:16. అదే, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు. ఆయనకు మహిమ రావాలి అనుకుంటున్నాడు. వారి ఎదుట వెలుగు మీరు ప్రకాశింప చేస్తేనే కదా తండ్రికి మహిమ. ఏమిటి, కరెంటు పోయింది, ఇప్పుడు అందరి దగ్గర టార్చ్ లైట్లు వచ్చేసాయి కదా, వెంటనే పవర్ పోగానే టక్కని లైట్ వేసేస్తారు. ఎంతసేపు వేస్తారు? ఏదో కరెంటు పోయింది కూడా వెంటనే వేస్తాడు, ఒక 2 నిమిషాలు ఇలాగ వేసుకొని ఉంటామంటే. ఎస్, వెలుగు వచ్చినంత వరకు వేస్తూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. కరెంట్ వచ్చినంత వరకు కూడా మీరు వెలిగించాలి, అంతే కదా. కనుక ఈరోజు సంఘములో సత్క్రియల ద్వారా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఎన్నో చెప్పాడు దేవుడు బైబిల్లో. నీ పొరుగువానికి ఏం చేయాలనేది ఎన్ని చెప్పాడు. 1 మైలు దూరం రమ్మంటే 2 మైలు దూరం వెళ్ళమన్నాడు. అవసరమైతే శత్రువులను క్షమించమని చెప్పాడు. ఇవన్నీ సత్క్రియలే. ఏమండి, బట్టలు పనిచేసి పక్కడి మీద పగబెట్టుకున్నాను అనుకోండి, ఏం వెలుగుతున్నట్టు? భలే ఎవరో ఇచ్చారు ఫ్రీ దుప్పట్లు, పనిచేద్దాం, మనకేం పోయింది, ఫోటో, అవునా, పేపర్, అయిపోయింది. మీకు పవర్, మీకు ప్రతిఫలం రాదర్రా. అలాగా మనసులో ద్వేషం పెట్టుకొని మీరు దేవుడికి ఏదో చేస్తా ఉన్నారనుకో, ఒరే ముందు మీ సహోదరులతో సమాధాన పడి వెళ్ళు. నువ్వు ఇచ్చే అర్పణలు, గొడుగులు, దుప్పట్లు నాకేం అవసరం లేదు, పో. ఎందుకంటే పుచ్చుకుంటుంది దేవుడే కదా. వారి దగ్గర నుండి ఎవరు తీసుకున్నారు? వారి స్థానం నుండి ఎవరు తీసుకున్నారు? క్రీస్తు. ఆయన అందుకుంటున్నాడు. ఒకరికి చేస్తే ఆయనకి చేసినట్టే కదా.
ప్రభువా ఇదిగో దుప్పట పంచుతున్నాను, నీ సహోదరుతో ఎలా ఉన్నావు బిడ్డ? దాదంటే నాకు పడదు ప్రభువా, వచ్చాను ఏదో ప్రార్థనకి, దుప్పట తీసుకోను. వద్దు, నీ మొహానికి దుప్పటి అదో, వెళ్ళు, ముందు సమాధాన పడిన తర్వాత నీ దుప్పటి ఏదో నాకు తీసుకొచ్చి. పర్లేదు ప్రభువా, ఆవిడతో ఎలా ఉన్నా, ఇదిగో దుప్పట తీసుకో, చలి కాచుకో, ఇదిగో అన్నం తెచ్చాను, పండు తెచ్చాను, తిను. నా మెడలో కండువా చూసావా, ఫోటో కరెక్ట్గా ఉంది. ఇలాంటి మీలో చాలామంది ఉన్నారా? దేవుడు మెచ్చే పనులు చేయండి. వెనక గోతులు తీసే మాటలు, వెనక శత్రువులకు సంబంధించిన మాటలు, బైబిల్కి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఏదో దేవుని కోసం గొప్ప కార్యక్రమాలు వెలగబెడుతున్నాం అని అనుకుంటున్నారు. అది మనుష్యుల దృష్టిలోనే, మర్చిపోకండి, రాసుకోండి ఇది మాట. దేవుని దృష్టిలో వెలిగేవాళ్ళుగా ఉండండి. మీ వెనక కాంతిని వదిలేవాళ్ళుగా ఉండండి. అప్పుడు నీ వెలుగులోనికి వస్తారు. 36వ కీర్తన 9వ వచనం ఏమన్నాడు చూడండి. 36వ కీర్తన 9వ మాట, 36వ కీర్తనలోని 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీ యొద్ద జీవపు ఓట, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవుడు ఆరిపోతే నువ్వు ఆరిపోతావు. మరి దేవుడు ఆరలేదుగా, నువ్వెందుకు ఆరిపోయావు? ఒకరోజు చేసేందుకు చేపెక్కేసిందా? ఏమండి, నిజంగా యూత్ పిల్లలు వెరీ గుడ్, బాగా చేస్తున్నారు, సువార్తలకు వెళుతున్నారు, ఎంతో మందికి ఏమండి సువార్తను ప్రకటిస్తున్నారు. వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్. స్త్రీలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, మంచిది, చెయ్యండి, చాలా సంతోషం. దేవుని కోసం చేసే ఏ పని అయినా సరే హర్షింపదగినది. కానీ చేసే ముందు కూడా పవిత్రమైన మనస్సుతో, మంచి మనస్సాక్షితో, ఒకరినొకరు ప్రేమ కలిగి, సహనం కలిగి చెయ్యండి. అది మీకు హితం. మనస్సులో రాగద్వేషాలు పెట్టుకొని, మనుషుల మధ్య కల్మషం పెట్టుకొని, కేవలం మనుష్యుల కోసం ఒకవేళ మీరు చేసేవాళ్ళు అయితే మీరు ఆరిపోయారు. ఎప్పుడో చీకటిలో ఉన్నవారు ఎప్పుడో. మీ వెలుగును సకల జనులకు ప్రకాశింపనివ్వమంటున్నాడు. చూడాలి, ఏంటండి ఆ వెలుగు, ఏంటి ఆ తేజస్సు? కొంతమంది వ్యక్తులను చూస్తుంటే వాళ్ళ తేజస్సు కనబడుతున్నది. ఏంటి ఆ తేజస్సు? వాళ్ళ దేవుడి మీద చూపించే భక్తి, వాళ్ళు చేసే త్యాగం, ఏమండి, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు ప్రజలందరి పట్ల చూపించే సహనం, దీర్ఘశాంతం, అవన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీస్, నిజమైన దేవుని యొక్క లక్షణాలు అవన్నీ. ఇంత గొప్ప లక్షణాలు కలిగిన మనుష్యులుగా, దేవుడు మెచ్చే మనుష్యులుగా మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏమండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏమంటున్నారు ఆయన. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నన్ను ఎవడైతే వెంబడిస్తున్నాడో వాడు ప్రకాశిస్తూనే ఉంటాడు. వాడి వెనక ప్రకాశం ఉంటుంది ఖచ్చితంగా. అవునా? యేసుప్రభు అంటున్న మాట అదే కదా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడువక జీవ వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు. వద్దు, నో మోర్ డార్క్నెస్. మీలో చీకటి వద్దు, ఇంకా తోసేయండి అదంతా. చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అంటున్నాడు చూడండి. నిజంగా మీరు వెలగాలి అనుకుంటున్నాడు. అనేక మందిని దేవుని వైపు ఆకర్షించాలి అనుకుంటున్నారు. వెళ్ళే త్రోవలన్నీ కూడా వెలుగుమయంగా చేయాలి అనుకుంటున్నాడు. ప్రకాశిస్తున్నావా తోకచుక్కలా? పరమార్థము యొక్క జ్ఞానం, పరమాకాశంలో పరమార్థమైన జ్ఞానం దేవుడు రాయించాడు ఆ రోజు. నీ మంచు ప్రకాశమానమైన మంచు. నువ్వు మంచుగా ఉండి వెలుగుతూ కలుగుతున్నావా? నీ సత్క్రియల ద్వారా నీ వెలుగును ప్రకాశింప చేయగలుగుతున్నావా? నీ వెనక వచ్చుచున్న వారిని నువ్వు వెలుగులో నడిపించగలుగుతున్నావా? లేదా నీ వెనకాతున్న వాళ్ళకి తప్పుడు మాటలు ఏమైనా చెబుతున్నావా? ఇక నీ దగ్గర వెలుగేముంది? నీతో పాటు ఉన్న వారిని గూర్చి వెలుగు మాటలు కాకుండా చీకటి సంబంధమైన మాటలు నీ నోటి వెంబడి వస్తుంటే ఇక నువ్వు వెలుగువు కావు. నీలో ఉన్న చీకటి ఎంతో గొప్పదన్నాడు. అందుకే నీలో ఉన్న వెలుగు ఎప్పుడైతే చీకటిగా మారిపోయిందో యేసుప్రభు చెప్పాడు ఆ మాట. ఒకవేళ మీలో ఉన్న వెలుగు అనుకుంటున్నారా? మీలో ఉన్న వెలుగు కానీ ఒకవేళ ఆరిపోతే, చీకటి అయిపోతే, మత్తయి సువార్త 6వ అధ్యాయం
23 వచనం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 23. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు ఒకప్పుడు యేసు ప్రభు ప్రకాశించినప్పుడు నువ్వు చేద్దామనుకున్న వెలుగు చీకటిగా మారిపోతే, ఆ చీకటి చాలా గొప్పది, అంటే ఉన్నతమైనదని కాదు, నిన్ను మింగేసేది, నిన్ను తినేసేది, నిన్ను హరించేసేది. డార్క్నెస్, చీకటి, ఆ బ్లాక్ హోల్. నువ్వు వెళ్ళిపోయావా, ఎంత పెద్ద నక్షత్రాన్ని మింగుతుంది అది. అది చీకటి గొప్పతనం. నువ్వు ఆరిపోవద్దు అంటున్నాడు. అందుకే నీలో చీకటి ఉండడానికి వీల్లేదు. నీలో చీకటి ఉండకూడదనే కదా నేను వచ్చాను. వెలుగుగా ప్రకాశిస్తున్నాను. ఒక్కసారి దానిని చూడు. దాని త్రోవలన్నిటినీ ఎలా వెలిగించుకుంటూ వెళ్ళిపోతుందో చూడు. దాన్ని వెంబడించిన వాళ్ళన్నీ ఎలా వెలుగుతున్నాయో చూడు. దాన్ని వెంబడించిన వెనక కాలం ఎంతో చూడు. ఎంత కాలం వెలుగుతుందది, ప్రకాశిస్తుంది వెలుగులోకి రాగానే. మరి నువ్వెందుకు క్రీస్తు వెలుగులోనికి వచ్చిన తర్వాత ప్రకాశింపలేకపోతున్నావు? ఆలోచించండి దేవుని పిల్లలారా. దేవుడు ప్రకృతిలో కనుపరిచే ప్రతి గుర్తు నీకు సూచన చెప్పేదే. కనుక సత్క్రియలను వెలుగు గలవారై, ఇంకా ఔదార్యము గలవారై ఇవ్వండి, చెయ్యండి. ఏమంటే నిజంగా ఆదివారం పూట చదువుతున్నప్పుడు కొందరు ఇవ్వగలుగుతున్నారు, అందరూ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎప్పుడు వినబడే పేర్లే వినబడుతుంటే ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు, కొత్త వాళ్ళు ఇవ్వరు. వెలుగు అని అనుకుంటున్నారు, గుడులలో కూర్చుంటున్నారు. ఆదివారం కొత్త బట్టలతో లేదా కళకళలాడుతూ ఫేషియల్స్తో ముఖం గ్లోతో కనబడుతున్నారు. ఆ గ్లో కాదు దేవుడు కోరుకున్నది. కెమెరా ముందుకెళ్తే గ్లో, అది వేరు. దేవుడు కోరుకున్నది నీ సత్క్రియలనే గ్లో, వెలుగు. ఏదది? లేదా ఆరిపోయావా? చీకటి మింగేసిందేమో చూసుకో. వెలుగుకు దూరంగా వెళ్ళిపోయామో చూసుకో, ఆరిపోతావు నువ్వు. దేవుడు చెబుతున్నాడు అందుకే సత్క్రియలు, సత్క్రియలు. మీ పనుల ద్వారా ఎప్పుడు వెలుగుతూ మీ వెనక మీ క్రియలు కనబడాలి. మీ వెంట వచ్చే నీతి క్రియలు వెలుగుతూ కనబడాలి. దేవుని పిల్లలారా, నిజంగా అలాగూ మీరు వెలగగలుగుతున్నారా? మీ చుట్టూ ఉన్న వారిని వెలిగించగలుగుతున్నారా? లేదా చీకటిగా ఆరిపోయి దేవునిలో ఉన్నారా? ఆరిపోకండి. తేజరెల్లమని చెబుతున్నాడు, లేవమని చెబుతున్నాడు, వెలుగుగా మారమని చెబుతున్నాడు. మీ సత్క్రియల ద్వారా పరలోకమందున్న తండ్రికి వెలుగుగా కనబడమంటున్నాడు. దేవుని కోసం వెలగంటారా? నిత్యము ఊపిరి ఉన్నంత వరకు వెలగండి. కేవలం కొద్ది కాలాల్లో, కొన్ని రోజులు, కొన్ని కార్యక్రమాల నిమిత్తమే వెలగడం కాదు. సత్క్రియలు దేవుని కోసం ఎల్లప్పుడూ చేసేవారుగా మీరు వెలుగుమయంగా ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, ప్రకృతిలో మీరిచ్చే సూచనలు, మాకు నేర్పించే పాఠాలు, వాటి స్వరము వినబడకపోయినా వాటి ప్రకటనల బయలు వెళుతున్నాయి. మా కంటి ముందు కనిపించే, మీరు చూపించే ప్రతి దృశ్యం వెనుక మాకు నేర్పించే ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి తండ్రి. అవి నేర్చుకున్న మేము నిజముగా సత్క్రియల ద్వారా మీకోసం వెలిగేవారుగా ఉండులాగున మమ్మల్ని వెలిగించండి నీ మాటల చేత. మాలో చీకటిని పారద్రోలండి. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.